Hi all, welcome back to Manuto Happy and Richy. ఈ thumbnail చూసారు కాబట్టి సో ఇంకా నేను ఎక్కువ లాక్ చేయకుండా ఈ వ్లాగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, నా డ్రెస్సెస్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. సో అందుకని చెప్పి మరి అట్లీస్ట్ కొంచెం అందంగా ఉండాలి కదా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, మేకప్ అండ్ స్టైలింగ్ చేసుకుందాము, హెయిర్ కూడా అన్న థాట్ లో ఈ వ్లాగ్ ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఫస్ట్ డ్రెస్ ఎలాగో నేను వేసేసుకున్నాను కాబట్టి సో దిస్ ఇస్ మై ఫస్ట్ డ్రెస్. సో ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే మేకప్ వేసేసుకుంటా. సో నా మేకప్ ఐటమ్స్ అన్ని రెడీ పెట్టేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసేస్తున్నాను, లైక్ ప్రైమర్ లా యాక్ట్ చేస్తుంది అనమాట అది. సో ఎలాగో చాలా మంది కూడా మీ మేకప్ ఎలా చేసుకుంటారు ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఇందులో చూపించేస్తాను లైట్ గా. సో నేను ఎక్కువ వేసుకోను నా మేకప్ అనేది కూడా. సో ఫస్ట్ నార్మల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసేసుకుంటాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అప్లయింగ్ మేకప్ ఉంటుంది అనమాట. సో నా స్టైల్ ఇదే. సో మొత్తం అయితే ఇట్లా స్మచ్ చేసేసుకున్నాను. సో మీ అందరి కోసం కూడా ఇవాళ ఈ వ్లాగ్ లో నేను కొన్ని డ్రెస్సెస్ చూపించబోతున్నాను అనమాట. కొన్ని సమ్మర్ వేర్ లైక్ కాటన్, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ లో మనకు బాగా యూజ్ అయ్యేలాగా కార్డ్ సెట్స్ లాగా తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే కొన్ని నార్మల్ కుర్తా పైజమా సెట్స్ కూడా నేను చూపించబోతున్నాను కాటన్ లో. సో రండి. సో ఫౌండేషన్ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఐబ్రోస్ చేసుకుంటున్నాను. యూజువల్లీ ఇది వరకు నేను హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలంటే డెఫినెట్లీ పార్లర్ అనేది విజిట్ చేసేదాన్ని అనమాట. కానీ ఈ మధ్యకాలంలో ఇంట్లోనే సులువుగా నాకు నేనుగా హెయిర్ అనేది నాకు ఇష్టం వచ్చిన స్టైల్లో నేను రెడీ అయిపోతున్నాను అనమాట. అండ్ నాకు అలా చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అగారో వాళ్ళది ఇంపీరియల్ మల్టీ ఫంక్షనల్ 6-in-1 హెయిర్ స్టైలర్ అనమాట. ఇది 12,000 వాట్స్తో వర్క్ చేయడం జరుగుతుందండి. దీంట్లో 1,10,000 RPM బ్రష్లెట్ మోటార్ ఉండడం వల్ల ఏంటంటే లైక్ ఫాస్ట్ డ్రైయింగ్ అనేది కూడా చేసేస్తుంది మనకి. దీంట్లో మనకి హై స్పీడ్ అయానిక్ హెయిర్ డ్రైయర్ బ్రష్ రావటం జరుగుతుంది. అండ్ అలాగే బ్లో డ్రైయర్ బ్రష్ వస్తుంది. అండ్ అలాగే డిటాచబుల్ హెయిర్ స్టైలింగ్ టూల్స్ లైక్ వాల్యూమ్నైజింగ్ బ్రష్ వస్తుంది, డ్రైయింగ్ బ్రష్ వస్తుంది, స్లీకింగ్ బ్రష్, స్మూత్నింగ్ బ్రష్, అండ్ ఇంకొకటి మనకి కర్లింగ్ చేసుకోవడానికి లైక్ 2 sides కూడా లైక్ రైట్ అండ్ లెఫ్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా మెన్షన్ చేస్తూ మనకి అవి కూడా డిటాచబుల్ టూల్స్ ఇవ్వటం జరిగిందనమాట. అండ్ ఇందులో మనకి 3 స్పీడ్ అండ్ హీట్ సెట్టింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి స్పీడ్ సెట్టింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి హీట్ సెట్టింగ్ అనమాట. అండ్ పైన వచ్చేసి పవర్ బటన్. మనకి వెనకాల వచ్చేసి లైక్ డిటాచబుల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి ఇది ప్రెస్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి స్లీకింగ్ బ్రష్ అనమాట. లైక్ స్లీకింగ్ బ్రష్ ఏంటి అంటే యూజువల్లీ మనకి ఒక్కొక్కసారి చిక్కు పడిపోతూ ఉంటుంది అండ్ హెయిర్ అనేది లైక్ ట్యాంగిల్డ్ అయిపోతూ ఉంటుంది అండ్ వేవ్స్ ఉంటూ ఉంటాయి అనమాట. సో అలాంటి హెయిర్కి ఈ స్లీకింగ్ బ్రష్ అనేది హెల్ప్ చేస్తుంది. లైక్ హెయిర్ని స్మూత్ చేసి అలాగే ఆ డీటాంగిల్డ్ హెయిర్ ఏదైతే ఉందో అదంతా కూడా లైక్ స్ట్రైట్గా చేసి లైక్ విడివిడిగా చేస్తుంది, చిక్కు పడకుండా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ స్లీకింగ్ బ్రష్ అనేది. అండ్ అలాగే దీని పవర్ కార్డ్ చెప్పాను కదా, మనకి 360 degrees కూడా మనం రౌండ్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎటు స్టక్ అయిపోకుండా మనకి ఎటు కావాలంటే అటు ఈజీగా తిప్పేలాగా వర్క్ చేస్తుంది ఇది కూడా. అండ్ ఇందులో ఈ కర్లర్ ఆప్షన్ ఏంటంటే చాలా ఈజీ కర్ల్స్ కూడా మనం మాటికి మన హెయిర్ ఏదైతే ఆ స్ట్రిప్ తీస్తామో దాన్ని మనం టర్న్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడైతే టిప్లో మనం కనుక ఈ కర్లర్ మెషిన్ని పెడతామో దానంతట అదే ఎయిర్ని చుట్టుకుని మనకు ఆ కర్ల్ అనేది వచ్చేలాగా చేస్తుంది అనమాట. సో చాలా ఈజీగా పని కూడా అదే చేస్తుంది మన కోసం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే ఈ స్మూత్నింగ్ బ్రష్ ఉందో నేను కోంబింగ్ బ్రష్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట దీన్ని. సో ఫస్ట్ నేను హెయిర్ డ్రైయింగ్ అయిపోగానే కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది నీట్గా కోంబ్ అయిపోయి అలాగే స్ట్రైట్గా కూడా స్మూత్నింగ్గా కూడా చేస్తుంది ఇది. అండ్ ఇప్పుడు నేను ఈ వాల్యూమ్నైజర్ బ్రష్ని యూజ్ చేయబోతున్నాను బికాజ్ నా హెయిర్ కొంచెం వేవీగా తర్వాత కొంచెం వాల్యూమ్నైజ్డ్గా కనిపించాలి. సో అప్పుడే బాగుంటుంది కదా లుక్ అనేది కూడా. సో మనం డ్రెస్సెస్ వేసి చూపించినప్పుడు సో అందుకని చెప్పేసి నేను ఈ వాల్యూమ్నైజర్ బ్రష్ని కూడా యూజ్ చేస్తున్నాను. నాకైతే ఈ అగారో ఇంపీరియల్ మల్టీ ఫంక్షనల్ 6-in-1 హెయిర్ స్టైలర్ ఒక మిరాకిల్గా వర్క్ చేస్తుంది. లైక్ నేను మాటికి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావట్లేదు. సడన్గా ఎప్పుడైనా ఫంక్షన్ కానీ సడన్ గెట్ టుగెదర్ కానీ అలా ఏమైనా తెలిసినా కూడా ఎమ్మటే నేను ఇంట్లోనే
నా చేతుల మీదుగా మినిట్స్లో నేను స్టైలింగ్ చేసుకుని వెళ్ళిపోగలుగుతున్నాను. సో మీరు కూడా అలాగే ట్రై చేయాలనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే రెడీ అయిపోయాను. మరి మీ అందరూ కూడా రెడీ అని ఆ డ్రెస్సెస్ చూసేటానికి. సో నాకు నచ్చిన డ్రెస్సెస్ అండ్ నేను ఈ సమ్మర్కి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ కొన్ని తీసుకోవడం జరిగింది అనమాట. లైక్ గత 2 yearsగా మీరు చూసే ఉంటారు, నైటీసే కొనుక్కుని నైటీసే వేసుకోవడం జరిగింది. ఫైనలీ ఎట్టకేలకు నేను కూడా కొన్ని డ్రెస్సెస్ మంచి మంచి డ్రెస్సెస్ తీసుకోవడం జరిగింది అనమాట. సో అది కూడా ఈ సమ్మర్కి చాలా యూజ్ అయ్యే డ్రెస్సెస్ అవన్నీ కూడా. అన్ని నేను ఆన్లైనే తీసుకోలేదండి. సో కొన్ని నేను ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది, కొన్ని నాకు నచ్చిన నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ షాప్స్లో ఏమైనా నచ్చితే నేను తీసుకోవడం జరిగింది. సో అట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి సో అన్ని కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేను. బట్ కొన్ని నేను ఏవైతే ఆన్లైన్లో తీసుకున్నానో ఆ లింక్స్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ చిన్న ఈవెంట్ కానీ గెట్ టుగెదర్ లాంటివి కానీ అలాంటివి వెళ్ళినప్పుడు సింపుల్గా చూడంగానే వావ్ ఈ డ్రెస్ చాలా బాగుంది అని అనుకునేలాగా ఉండాలి అని అనుకుని నేను కొన్ని నాకు నచ్చినవి నేను తీసుకున్నాను. సో మీకు కనుక ఇవాళ నా డ్రెస్సెస్ కలెక్షన్ నచ్చితే కనుక మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన కమెంట్ సెక్షన్లో ఏ డ్రెస్ నచ్చింది ఏంటి అని చెప్పేసేయండి. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టే ముందు ఈ వ్లాగ్ కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఏ డ్రెస్ బాగుంది ఏంటి అంతా కూడా చూసి నాకు వివరంగా కమెంట్ సెక్షన్లో తెలిపేయచ్చు. ఇవన్నీ కూడా క్వాడ్ సెట్స్ అంట. సో నేను ఈ మధ్య క్వాడ్ సెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో నా ఫస్ట్ క్వాడ్ సెట్స్ వచ్చేసి ఇట్లా మీరు పింకిష్ షేడ్లో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ పఫ్ స్లీవ్స్ వచ్చేసి ఏ లైన్ కుర్తా అంటాం దీన్ని. సో దీనికి ప్లెయిన్ పైజమా రావటం జరిగింది అండ్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది అండ్ దీనికి కూడా 3/4 పఫ్ స్లీవ్స్ రావటం జరిగింది. అండ్ ఈ డ్రెస్కి మ్యాండరిన్ కాలర్ అంటాం కదా, సో ఆ టైప్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ప్లీటెడ్ డిజైన్ లాగా వచ్చింది. ఇది కాటన్ బేస్డ్ సిల్క్ బ్లెండ్ అంటాం కదా, సో కొంచెం అలా రావటం జరిగింది. కానీ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ రేయాన్ అని. సో చూసారు కదా, లైక్ బ్రౌన్ అండ్ బ్లాక్ ప్రింటెడ్ కార్డ్ సెట్. ఇది చాలా కంఫర్ట్ అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది వేసుకుంటే మాత్రం. అండ్ కాలర్ కూడా మీరు చూసినట్టయితే లైక్ మనం లైక్ షర్ట్ టైప్ లాగా వచ్చింది, కానీ చిన్నగా ఇచ్చారు కాలర్ అనేది కూడా. అండ్ స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ రావటం జరిగింది. అండ్ పైజమా కూడా చూసారు కదా, లైక్ సేమ్ లైక్ పైన మనకి టాప్ ఏదైతే వచ్చిందో పైజమాకు కూడా అదే రావటం జరిగింది. అండ్ ఈ డ్రెస్ అయితే సూపర్ కంఫర్ట్ అండ్ స్టైలిష్ అండ్ క్యాజువల్ కార్డ్ సెట్ అని. ఈ కార్డ్ సెట్ కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ రావటం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కాలర్ రావటం జరిగింది అండ్ 3/4 స్లీవ్స్ ఇవ్వటం జరిగింది అండ్ బటన్స్ వచ్చి. ఈ డ్రెస్కి వెనకాల టై చేసుకోవడానికి బౌ టైస్ లాగా ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే ఈ డ్రెస్కి కూడా లైక్ ఫ్రంట్ వచ్చేసి పైకి అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం కిందకి ఉండేలాగా స్టైలిష్గా ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ ఎంబ్రాయిడరీ ప్యూర్ కాటన్ అసిమెట్రిక్ కుర్తా విత్ దీనికి మనకి పలాజో ప్యాంట్ టైప్ లాగా ఇవ్వటం జరిగింది కింద. అండ్ నెక్ వచ్చేసి కూడా రౌండ్ నెక్ అండ్ ఇదంతా కూడా ప్లీటెడ్ డిజైన్ లాగా వచ్చింది. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది జామెట్రిక్ డిజైన్లో కూడా ప్యాటర్న్ ఇవ్వటం జరిగింది అనమాట మనకి. ఇప్పుడు వచ్చేసి కుర్తా పైజమాస్లో నా ఫేవరెట్ కార్డ్ సెట్స్ నేనేం తీసుకున్నాననే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ డ్రెస్ గురించి చెప్పాను కదా, సో డార్క్ గ్రీన్ కుర్తా పైజమా అని. ఇది వచ్చేసి అనార్కలి షేప్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ కుర్తా లాగా రావటం జరిగింది. ఇది ఏంటంటే టైర్డ్ స్టైల్ అంటాం కదా, లైక్ ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి లైక్ డిఫరెంట్ టైర్స్ ఇది లాగా.
సో అలా ఈ కుర్తా ఇవ్వటం కూడా జరిగింది. దీనికి మీరు చూసినట్టయితే స్క్వేర్ నెక్ ఇచ్చారు అండ్ షార్ట్ పఫ్డ్ స్లీవ్స్ లాగా వచ్చినాయి అండ్ నీ లెంత్ విత్ కర్వ్డ్ హెమ్ లాగా లైక్ కుర్తా కూడా నీ లెంత్ రావటం జరిగింది. ఇది ప్యూర్ కాటన్ కుర్తా పైజమా అండి. సో చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అండ్ ఈ సీజన్ కి మనకి ఆప్ట్ గా సరిపోతుంది ఇది. అండ్ దీని పైజమా కూడా లైక్ ఎలాస్టిక్ ఇది వేస్ట్ బ్యాండ్ ఇచ్చారు. సో నార్మల్ స్లిప్ ఆన్ ఎలాస్టిక్ ప్యాంట్ లాగా వేసేసుకోవచ్చు. చూసినట్టయితే ఇది హై స్లిట్ గొట్టపతి ప్యూర్ కాటన్ కుర్తా విత్ పైజమా అండ్ దీని స్లీవ్స్ మీరు చూసినట్టయితే 3/4 రెగ్యులర్ స్లీవ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ డ్రెస్ కి 2 పాకెట్స్ కూడా ఇచ్చారు. దీన్ని మనం స్ట్రైట్ కుర్తా అనొచ్చు, స్ట్రైట్ లైన్ కుర్తా అంటాం కదా, సో అలాగే వచ్చింది. అండ్ దీని పైజమా చూసినట్టయితే ప్రింటెడ్ పైజమా ఇచ్చారు అండ్ దీని పైన డ్రెస్ నెక్ దగ్గర చూస్తే కూడా మీరు జాకెట్ టైప్ లాగా వచ్చింది, జాకెట్ మోడల్ లాగా లైక్ లోపల ఒక కుర్తా లాగా వచ్చి బయట ఇంకో జాకెట్ మోడల్ లాగా వచ్చింది. దీనికి మీరు చూసినట్టయితే లైక్ రౌండ్ నెక్ ఇవ్వటం జరిగింది అండ్ హై స్లిట్ ఇచ్చారనమాట. ఈ సైడ్స్ లో కూడా కట్స్ అనేవి కొంచెం హైగా వచ్చినాయి అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. డ్రెస్ వచ్చేసి ఇది పీచిష్ పింక్ కలర్డ్ అండ్ వైట్ ఎథ్నిక్ ప్రింటెడ్ ప్యూర్ కాటన్ కుర్తా సెట్ అన్నమాట. సో దీనికి మనకి షార్ట్ రెగ్యులర్ స్లీవ్స్ రావటం జరిగిందండి. ఈ కుర్తా కూడా లైక్ స్ట్రైట్ కుర్తా అంటాం కదా, లైక్ స్ట్రైట్ లైన్ కుర్తా లాగా వచ్చింది. పైజమా కూడా చూసినట్టయితే మనకి ప్రింటెడ్ పైజమానే వచ్చింది, లైక్ దీనికి కార్డ్ సెట్ అని కూడా అనొచ్చు మనం. అండ్ దీని మీద ప్రింట్ కూడా మీరు చూసినట్టయితే ఇది జామెట్రిక్ డిజైన్ లో ఇవ్వటం జరిగింది. సో ఈ డ్రెస్ అయితే ప్యూర్లీ సమ్మర్ బేస్డ్ కాటన్ డ్రెస్ గా యూజ్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్ డ్రెస్సెస్ లాగా కూడా మనం వేసుకోవచ్చు దీన్ని. దీనికి కీ హోల్ నెక్ ఇవ్వటం జరిగిందండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా మెషిన్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నది వచ్చేసి ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ షర్ట్ కాలర్ ప్యూర్ కాటన్ ఏ లైన్ కుర్తా విత్ పైజమా. ఇది కూడా వచ్చేసి లైక్ ఏ లైన్ షేప్ కుర్తా అని చెప్పాను కదా, సో ఇది ఏ లైన్ షేప్ కుర్తా రావటం జరిగింది అండ్ షర్ట్ కాలర్ అండ్ స్లీవ్స్ కూడా 3/4 రెగ్యులర్ స్లీవ్స్ రావటం జరిగింది అండ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైజమా కూడా ప్రింటెడ్ రావటం జరిగింది. దీని నెక్ టైప్ వచ్చేసి షర్ట్ కాలర్ టైప్ వచ్చింది అండ్ ఇది కూడా మనం మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్న. ఇప్పుడు నా ఫేవరెట్ చుడిదార్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో చూసేయండి, స్కిప్ చేయకండి, బికాజ్ ఈ చుడిదార్ సెట్స్ అనేవి నా ఫేవరెట్. సో మీరు కూడా చూసి మీకు ఏ చుడిదార్ నచ్చింది, ఏ సెట్ నచ్చింది అనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్ లో తెలిపేయాలి. కాబట్టి సో రండి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ వీ నెక్ స్ట్రైట్ కుర్తా. సో దీనికి ట్రౌజర్ అండ్ దుపట్టా కూడా ఇవ్వడం జరిగింది, ట్రౌజర్ విత్ దుపట్టా. సో ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ లో వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. అండ్ కుర్తా కూడా స్ట్రైట్ షేప్ లైక్ ఏ లైన్ అంటాం కదా, సో స్ట్రైట్ షేప్ లో ఇవ్వడం జరిగింది అన్నమాట. అండ్ ఇక్కడ నెక్ కూడా మీరు చూసినట్టయితే వీ నెక్ ఇచ్చారు అండ్ ఆ నెక్ చుట్టూ కూడా లైక్ చిన్న థ్రెడ్ వర్క్ లాగా చేయడం జరిగింది. 3/4 రెగ్యులర్ స్లీవ్స్ రావడం జరిగిందండి. అండ్ ఈ ట్రౌజర్ కూడా చాలా బాగుంది, ప్లెయిన్ ట్రౌజర్ అండ్ చున్నీ కూడా ప్లెయిన్ వచ్చి లైక్ బార్డర్ మనకి
కుర్తా మీద ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ రావటం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి లావెండర్ కలర్ ప్రింటెడ్ కుర్తా విత్ ట్రౌజర్ అండ్ దుపట్టా. సో ఇదంతా కూడా జామెట్రిక్ ప్రింటెడ్ టైప్ లో వచ్చింది డిజైన్ అనేది. ఇది కూడా ఏ లైన్ షేప్ కుర్తానే అండి. అండ్ దీని నెక్ స్టైల్ వచ్చేసి రౌండ్ నెక్ రావటం జరిగింది. అండ్ స్లీవ్స్ కూడా 3/4 రెగ్యులర్ స్లీవ్స్, లైక్ హాఫ్ స్లీవ్స్ లాగా వచ్చినాయి అని. సో నేను అన్ని కూడా ఫుల్ స్లీవ్స్ లేదంటే ఇట్లా హాఫ్ స్లీవ్స్ లేదంటే పఫ్ స్లీవ్స్ వేస్తాను ఆల్మోస్ట్ నా డ్రెస్సెస్ అన్ని కూడా. షార్ట్ స్లీవ్స్ అంత ఎక్కువగా అసలు ఇష్టపడను అండ్ స్లీవ్లెస్ కూడా అసలు ఇష్టపడను. అండ్ దీని ట్రౌజర్ కూడా మీరు చూసినట్టయితే లైక్ ప్లెయిన్ ట్రౌజర్ రావడం జరిగింది. అండ్ చున్నీ మీద అక్కడక్కడ వైట్ చికెన్ వర్క్ అంటాం కదా, సో అలా ఇచ్చి బార్డర్ కూడా మనకి ఇట్లా ఇవ్వటం జరిగింది. అండ్ నెక్ మీరు చూసినట్టయితే ఇట్లా వి షేప్ నెక్ లాగా వచ్చింది, దానికి వైట్ లేస్ బార్డర్ లాగా ఇవ్వటం చేశారు. అండ్ హ్యాండ్స్ కి కూడా సేమ్ వైట్ లేస్ బార్డర్ ఇవ్వటం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఏంటంటే ఆలివ్ గ్రీన్ ప్రింటెడ్ కుర్తా విత్ సల్వార్ అండ్ దుపట్టా అనమాట. సో ఇప్పుడు వరకు మనం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లాగా చూసాం కదా, ట్రౌజర్స్ చూసాము. సో ఇది వచ్చేసి సల్వార్ స్టైల్ అని, ఇది కూడా ఫ్లోరల్ ప్రింటెడ్. మన కుర్తా కూడా లేకపోతే స్ట్రైట్ టైప్ ఇచ్చారు. కాలర్ మాత్రం మ్యాండరిన్ కాలర్ వచ్చింది. అండ్ స్లీవ్స్ యాజ్ ఇట్ ఈస్ 3/4 రెగ్యులర్ స్లీవ్స్ మీరు చూసినట్టు. అండ్ దీనికి కింద సల్వార్ ప్యాంట్ కూడా మీరు చూసారు కదా, లైక్ ప్రింటెడ్ సల్వార్ ఇచ్చారు. అండ్ చున్నీ కూడా చూసారు కదా లైక్ ఎంత బాగుంది అనేది. దుపట్టా కూడా ప్రింటెడ్ దుపట్టా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ కుర్తా, ట్రౌజర్ అండ్ దుపట్టా రావడం జరిగింది. అండ్ ఈ కుర్తా మీద అంతా కూడా ఫ్లోరల్ ప్రింటెడ్ ఇచ్చారు. అండ్ ఇది కూడా స్ట్రైట్ షేప్ కుర్తా. నెక్ వచ్చేసి రౌండ్ నాచ్డ్ నెక్ లాగా ఇచ్చారు. అండ్ నార్మల్ రెగ్యులర్ స్లీవ్స్ లాగా రావటం జరిగింది. 3/4 రెగ్యులర్ స్లీవ్స్ అంటాం కదా, సో అలా ఇవ్వడం జరిగింది. అండ్ దీని ట్రౌజర్స్ కూడా లైక్ ప్రింటెడ్ వైట్ లో మనకి చూస్తున్నారు కదా డిజైన్ లాగా రావటం జరిగింది. అండ్ దీని దుపట్టా కూడా మీరు చూసినట్టయితే ప్రింటెడ్ దుపట్టా అన్నమాట. చాలా బాగుంది, కంఫర్ట్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది ఇది. అండ్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఎవరు ఇష్టపడారు చెప్పండి. సో నా ఫేవరెట్ షేడ్స్ వచ్చేసి అయితే బ్లాక్ అండ్ వైట్ అని. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ ప్రింటెడ్ కుర్తా విత్ పలాజో అండ్ దుపట్టా ఇచ్చారనమాట. ఇది కూడా ఏ లైన్ షేపే వచ్చింది. ఎథ్నిక్ మోటిఫ్, ఎథ్నిక్ స్టైల్ అంటాం కదా, సో ఆ స్టైల్లో ఇవ్వడం జరిగింది. ఫ్లేర్డ్ టాప్ లాగా, లైక్ అనార్కలి ఫ్లేర్డ్ టాప్ అంటాం కదా, సో ఆ స్టైల్లో. దీని నెక్ కూడా మీరు చూసినట్టయితే లైక్ రౌండ్ నెక్ ఇవ్వడం జరిగింది. అండ్ స్లీవ్స్ కూడా లైక్ సేమ్ 3/4 రెగ్యులర్ స్లీవ్స్ అని. అండ్ దీని డిజైన్ వచ్చేసి ఇది గొట్టపాటి అంటాం కదా, గొట్టపట్టి, మరి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకైతే తెలీదు. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. అండ్ దీని ప్లాజో వచ్చేసి ప్రింటెడ్ ప్లాజో అని. అండ్ దీని దుపట్టా కూడా ప్లెయిన్ పింక్ నార్మల్ దుపట్టా లాగా ఇచ్చారు, లైక్ సిల్క్ దుపట్టా అంటాం కదా, సో ఆ స్టైల్లో వచ్చింది. అండ్ ఇక్కడ 2 సైడ్స్ లో కూడా మనం టైట్ చేసుకోవచ్చు, లైక్ మన సైజ్ కి తగ్గట్టు మనం టైట్ చేసుకుని కట్టుకోవచ్చు. అండ్ ఇది నా ఫైనల్ చుడిదార్ సెట్. అండ్ ఇది కూడా మీరు చూస్తున్నారు కదా, లైక్ ఎల్లో యోక్ డిజైన్ కుర్తాతో పటియాలా ప్యాంట్ అండ్ దుపట్టా రావటం జరిగింది. సో ఫ్లోరల్ స్టైల్లో వచ్చింది అనమాట ఇదంతా కూడా. బట్ కుర్తా వచ్చేసి స్ట్రైట్ షేప్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్ వచ్చి వీ నెక్ లాగా వచ్చింది. వీ నెక్ దగ్గర కూడా లైక్ వైట్ లేస్ అండ్ చిన్న చిన్న పర్ల్ డిజైన్ లాగా పెట్టడం జరిగింది. అండ్ స్లీవ్స్ ఆబ్వియస్లీ లైక్ 3/4 రెగ్యులర్ స్లీవ్స్ అనమాట. అండ్ ఈ వర్క్ ని కూడా ఆరీ వర్క్ అంటాము, సో ఆ వర్క్ చేయటం జరిగింది అనమాట. సో చూసారు కదా, సో ఏ డ్రెస్ బాగుంది, ఏ కలర్ నాకు సూట్ అయింది, అండ్ మీకు ఏ కలర్ నచ్చింది, ఏ డ్రెస్ నచ్చింది, ఇవన్నీ కూడా మన కమెంట్ సెక్షన్ లో తెలిపేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటున్నాను మీకోసం. సో ఇంకా తొందరగా మన కమెంట్ సెక్షన్ లో కలుసుకుందాము. సో మీ అందరికీ కూడా నా డ్రెస్సెస్ కలెక్షన్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బికాజ్ మీ కమెంట్స్, మీ సజెషన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఈ పండుగలాగే మీ అందరి జీవితాల్లో కూడా కలర్స్ నిండినట్టే అన్ని రకాల పాజిటివ్ వైబ్స్ కానీ అన్నీ కూడా చక్కగా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందాము. సో ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను. సో చేయండి, ఇంకా మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము.